నేను కొన్ని కొన్ని విషయాలు బయట పెడితే చాలా ఇదిగా ఉంటుంది. చెప్పండి సార్. హిందువులు అనే పేరు పెట్టుకొని ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు. మనం సెక్యులరిజం అనేది ఏదైతే ఉందో, అమ్మాయి సెక్యులరిజం అనే పదము రాజ్యాంగంలోకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు సార్? ఎమర్జెన్సీ టైంలో వచ్చింది. అన్ని తలుపులని వేసేసి ఈ ప్రతిపక్షాల వాళ్ళందరినీ దేశపోయి జైళ్లలో గుక్కి ఇందిరాగాంధీ ఇరికిచ్చిన పదం సెక్యులరిజం. అంతకుముందు సెక్యులరిజం అనే పదం మన రాజ్యాంగంలో లేదు. మనం మన దేశాన్ని మన దేశంగా చెప్పుకోలేం. మరి ఇప్పుడు ఎవరైతే హిందువులు ఉన్నారో అంతా ఒక్కటే అనే సెక్యులరిజం అనే థాట్లో ఉన్నారో వాళ్ళందరినీ కల్ట్ హిందువులుగా మార్చాలా? అసలు కల్ట్ హిందువులు ఉన్నారా ఇప్పుడు? కరెక్ట్. కట్టర్ హిందూ. కట్టర్ హిందూ అని అంటే ఏందమ్మా? ఏమన్నా తరకాయ నరకమంటాడా హిందూ? ఏమన్నా లేదు. నీ దేవుణ్ణి నమ్మకపోతే చంపేమంటాడా? లేదు. మరి హిందువు కంటే సెక్యులర్ ఇంకెవడు ఉన్నాడమ్మా? కానీ అవతల వాడు నా దేవుణ్ణి నమ్మకపోతే చంపేయి అని అంటున్నాడు. వాడిని నువ్వు నిరోధించలేకుండా ఉన్నావు. కొన్నిటికి మూలాలు కొన్ని ఉంటాయమ్మా. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. ఒక పాకిస్తాన్ ప్రొఫెసర్ అతను ఏమని మాట్లాడాడో తెలుసా? అతను భారతదేశంలో ఈ సిస్టమ్ అంటే ఈ ముస్లింలు మళ్ళా జీవన స్రవంతిలోకి రావాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, వాళ్ళకు ఉన్నటువంటి బళ్ళు, అవునవును, వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, అవన్నీ మూసేయాలా అన్నాడు.